రాఘవ్ చద్దా రీసెంట్ గా ఇండియన్ పాలిటిక్స్ లో ఈ పేరు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. కామన్ పీపుల్ తరపు నుంచి ఆయన రైజ్ చేసిన కొన్ని పాయింట్స్ పార్లమెంట్ లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ క్వశ్చన్స్ కేవలం గవర్నమెంట్ ని మాత్రమే కాదు, కామన్ పీపుల్ ని కూడా ఆలోచించేలా చేశాయి. ఈయన తన స్పీచ్ లో ఇన్కమ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్, రైట్ టు రీకాల్ ఇలాంటి ఎన్నో పాయింట్స్ మీద తన వాయిస్ ని రైజ్ చేశారు. ఆయన చేసిన క్వశ్చన్స్ సోషల్ మీడియాలోనూ దేశం మొత్తం మీద బాగా వైరల్ అవుతున్నాయి. కానీ అతను రైజ్ చేసిన పాయింట్స్ కరెక్టా కాదా, దానికి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది, ఈ పాయింట్స్ మీద ముందు గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకోబోతుందా లేదా అనే విషయాల మీద ఇప్పటికీ డిబేట్ నడుస్తూనే ఉంది. ఈ వీడియోలో ఈ విషయాలన్నింటి మీద ఉన్న కరెంట్ అప్డేట్స్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. టాపిక్ లోకి వెళ్లే ముందు ఎంపీ రాఘవ్ చద్దా గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రాఘవ్ చద్దా ఢిల్లీలో పుట్టారు. ఆయన ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన తన సిఏ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పెద్ద కంపెనీస్ లో చార్టెడ్ అకౌంటెంట్ కింద పనిచేశారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఆ పార్టీలో యాక్టివ్ మెంబర్ గా జాయిన్ అయ్యారు. తర్వాత పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ గా మారి యాక్టివ్ పాలిటిక్స్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత సౌత్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఆయన్ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. పార్లమెంట్ లో అడుగుపెట్టిన తర్వాత రాఘవ్ చద్దా చాలా కాంట్రవర్షియల్ టాపిక్ మీద క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్. 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో కేవలం 65% ప్రజలు మాత్రమే ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అంటే దీని అర్థం 100 మందిని పరిపాలించే నాయకుడిని కేవలం 65 మంది మాత్రమే ఎన్నుకున్నారు. అంతేకాకుండా ఈ 65% ఓటింగ్ లో కూడా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో తెలియదు. ప్రజెంట్ ఇండియన్ ఎలక్షన్స్ లో ఏదైనా పార్టీకి మెజారిటీ వస్తే అపోజిషన్ పార్టీలు ఈఎంఐ ట్యాంపరింగ్ అని, ఫేక్ ఓట్స్ వేశారు అని ఎలిగేషన్స్ చేయడం కామన్ అయిపోయింది. హర్యానా, బీహార్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఫ్రాడ్ ఓటింగ్ జరిగిందని ఏకంగా రాహుల్ గాంధీనే ఎలిగేషన్స్ చేశారు. అయితే ఈ ఫేక్ ఓటింగ్ ని కంట్రోల్ చేయటం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ నుండి ఈవీఎం ఓటింగ్ సిస్టమ్ ని తీసుకొచ్చింది. అయినా కూడా ఓటింగ్ యాక్యురసీ 70% దగ్గర కూడా రావట్లేదు. ఓటింగ్ యాక్యురసీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఈవీఎం కి బదులుగా బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ తీసుకురావాలని రాఘవ్ చద్దా పాయింట్స్ రైజ్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు సరిగ్గా ప్రజలకు అందుతున్నాయో లేదో అని రేషన్ షాపుల్లోనూ, యూరియా సప్లైలోనూ, పెన్షన్ ఇవ్వటంలోనూ బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టగలిగినప్పుడు దేశ భవిష్యత్తును నిర్ణయించే నాయకుడిని ఎన్నుకోవడం కోసం బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ ఎందుకు తీసుకురాకూడదు? అలా చేస్తే ఫేక్ ఓటింగ్ ను నిర్మూలించడమే కాకుండా ప్రజల్లో కూడా జెన్యూన్ ఓటింగ్ సిస్టమ్ అమల్లో ఉంది అనే నమ్మకాన్ని కలిగించగలుగుతాం అని రాఘవ్ చద్దా పాయింట్స్ రైజ్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 2, టోల్ ట్యాక్స్. ఇండియాలో మనం కార్ కొన్నప్పుడు జీఎస్టీ, రోడ్ సేఫ్టీ సెస్, టీసీఎస్, రిజిస్ట్రేషన్ ఫీజ్, రోడ్ ట్యాక్స్ కట్టే బండిని రోడ్డు మీదకు తీసుకొస్తాం. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం రోడ్డు మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లైటింగ్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఈ రోడ్ ట్యాక్స్ మన నుండి కలెక్ట్ చేస్తుంది. కానీ చాలా ప్రాంతాల్లో ఉన్న రోడ్స్ కి అసలు మినిమం మెయింటెనెన్స్ కూడా ఉండదు. పైగా మనం ఇన్ని ట్యాక్సులు కట్టిన తర్వాత కూడా అడిషనల్ గా టోల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ రాఘవ్ చద్దా రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్రెడీ రోడ్డు ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? హైవే మీద ఉండే ఈ టోల్ ప్లాజాస్ వల్ల ట్రాఫిక్ పెరిగిపోతుంది, ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఏ వెహికల్ అయినా టోల్ గేట్ దగ్గర 5 నిమిషాల కంటే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా స్ట్రిక్ట్ రూల్ తీసుకురావాలని పాయింట్ రైజ్ చేశారు. దీనికి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ రెస్పాండ్ అయ్యి శాటిలైట్ బేస్డ్ టోలింగ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తామని అనౌన్స్ చేశారు. అంటే కార్లో ఉండే జీపీఎస్ ను ట్రాక్ చేసి కార్ హైవే మీదకి వస్తే ఆటోమేటిక్ గా అకౌంట్ నుండి టోల్ ఫీజు కట్ చేస్తారు. దీని ద్వారా టోల్ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ ఇంకా సింప్లిఫై అవుతుంది. కానీ టోల్ ఫీజు మాత్రం కట్టి తీరాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 3, మొబైల్ రీఛార్జ్. ఇండియాలో ఉన్న చాలా టెలికాం కంపెనీస్ మొబైల్ రీఛార్జ్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ తో పాటు ఇన్కమింగ్ కాల్స్ ను కూడా బ్లాక్ చేస్తున్నారు. सर आज मैं प्रीपेड
प्लान के जो मोबाइल यूजर्स हैं उनकी ओर से दो समस्याएं उठाना चाहता हूं। सर, पहली समस्या है कि रिचार्ज खत्म होने के बाद आउटगोइंग के साथ साथ इनकमिंग कॉल का भी बंद होना। सर, जब प्रीपेड प्लान एक्सपायर होता है या मोबाइल रिचार्ज की वैलिडिटी खत्म होती है तो आपकी आवाज बंद कर दी जाती है, फोन मेरा, सिम कार्ड मेरा, नंबर मेरा। तो सर, रिचार्ज खत्म होने के बाद आउटगोइंग कॉल बंद होना समझ आता है, लेकिन इनकमिंग कॉल बंद होना सरासर मनमानी है। सर, हमारा मोबाइल नंबर आज हमारी डिजिटल पहचान बन चुका है। एसेंशियल कम्युनिकेशन जैसे कि यूपीआई पेमेंट, बैंकिंग, ओटीपी, ट्रेन टिकट ओटीपी, पैन आधार ऑथेंटिकेशन, इंटरव्यू का कॉल, हॉस्पिटल का कॉल, माँ बाप का गांव से कॉल, तमाम चीजें इनकमिंग कॉल और इनकमिंग एसएमएस से आती है और वो इसलिए बंद कर दिया जाता है कि इंसान एक रिचार्ज कराना भूल गया। सर, इनकमिंग कॉल बंद करना इज नॉट स्टॉपिंग ऑफ अ सर्विस, ये हमारे राइट टू कम्युनिकेशन को स्टॉप करने जैसा है। దీనివల్ల చాలా మంది సామాన్య ప్రజలు సఫర్ అవుతున్నారు. సిమ్ కార్డ్ అండ్ మొబైల్ ఫోన్ మనదైనప్పుడు దానికి వచ్చే కాల్స్ ని ఆపి బలవంతంగా రీఛార్జ్ చేసేలా చేయటం ఒక రాబరీతో సమానమని రాఘవ్ చద్దా పార్లమెంట్ లో క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఇలా ఇన్కమింగ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ ఆప్షన్ ఆపడం వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి కాల్స్ కానీ బ్యాంక్ ఓటీపీస్ కానీ రాక ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ ఫోర్స్డ్ పాలసీస్ ని ఆపాలని, ఇన్కమింగ్ కాల్స్ అండ్ మెసేజెస్ సిటిజన్స్ యొక్క కమ్యూనికేషన్ రైట్ గా క్రియేట్ చేయాలి కానీ ఒక పెయిడ్ సర్వీస్ గా మార్చకూడదని రాఘవ్ చడ్డా డిమాండ్ చేశారు. క్వశ్చన్ నంబర్ 4, రైట్ టు రీకాల్. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ క్వశ్చన్ చాలా పాపులర్ అయింది. ఇండియాలో 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్ లో ఓటు వేసి వాళ్ళ నాయకుల్ని ఎన్నుకునే హక్కు ఉంది. సో ప్రజలు ఎన్నుకునే నాయకుడు వాళ్ళనే 5 ఏళ్ల పాటు రూల్ చేస్తాడు. 5 ఏళ్లంటే అది చాలా ఎక్కువ టైం. ఒకసారి పొలిటీషియన్ పవర్లోకి వచ్చిన తర్వాత తనను ఎన్నుకున్న ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకపోతే అప్పుడు 5 ఏళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడాలి. అందుకే నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉన్న అదే ప్రజలకి ఆ నాయకుడు సరిగ్గా పనిచేయకపోతే దించేసే హక్కు కూడా కల్పిస్తే అప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా భయంతో పాటు బాధ్యతగా పనిచేస్తారు. దీన్నే రైట్ టు రీకాల్ అంటారు. ఈ సిస్టమ్ ని ఇప్పటికే ప్రపంచంలో 24 దేశాలు అమలులోకి తీసుకువచ్చాయి. ఇప్పుడు దీన్ని ఇండియాలో కూడా అమలు చేయాలని రాఘవ్ చద్దా డిమాండ్ చేస్తున్నారు. ఈ రైట్ టు రీకాల్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, కొంతమంది ఎమ్మెల్యే అండ్ ఎంపీలు ఎలక్షన్ టైంలో ఎలా అయినా గెలవాలి అనే ఆలోచనతో ఉన్నవి లేనివి హామీలు ఇచ్చి పవర్లోకి వస్తారు. వాళ్ళ ధీమా ఏంటంటే వన్స్ పవర్లోకి వస్తే నెక్స్ట్ 5 years పాటు వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు అనుకుంటారు. కానీ ప్రజలకు వాళ్ళ పరిపాలన నచ్చకపోయినా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా అప్పుడు ప్రజలు పదవీ కాలం పూర్తవక ముందే వాళ్ళని దించేస్తారు. ఇదే రైట్ టు రీకాల్ మేజర్ కాన్సెప్ట్. నెక్స్ట్ పాయింట్, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్. ఎయిర్వేస్ అనేది మన దేశంలో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ లాగానే ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. కానీ మన దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ని ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లగ్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్ చేస్తున్నారు. ఫుడ్ అండ్ ఎసెన్షియల్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ ని భారీగా పెంచేసి సామాన్య ప్రజలు ఎవరూ కూడా కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా కొనుక్కోలేని సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు. 20 రూపీస్ ఉండే ఒక వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్ లో 100 రూపాయలు ఉంటుంది. 20 రూపీస్ ఉండే టీ 200 రూపీస్ ఉంటుంది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కోసం అయితే చెప్పనవసరం లేదు. ఈ ఫుడ్ ప్రైజెస్ ని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఉడాన్ యాత్రి కెఫేలను తీసుకొచ్చింది. కానీ అవి అన్ని ఎయిర్పోర్ట్లో లేక చాలా మంది ప్రజలు ఈ హై ప్రైజెస్ తో ఇబ్బంది పడుతున్నారు. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎయిర్లైన్ కంపెనీస్ లగేజెస్ కోసం కొంత లిమిట్ ఇస్తాయి. కానీ వాళ్ళు ఇచ్చిన లిమిట్ కంటే 1 kg ఎక్స్ట్రా క్యారీ చేసినా దానికి 500 నుండి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అయితే ఇదే ఎయిర్లైన్ కంపెనీస్ వాళ్ళ ఫ్లైట్స్ డిలే అయినప్పుడు ప్యాసింజర్స్ లాస్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీన్ని అబ్జర్వ్ చేసిన రాఘవ్ చద్దా ఎయిర్పోర్ట్లో ఫుడ్ ప్రైజెస్ తగ్గించాలి, ఇంకా ఎక్స్ట్రా వెయిట్ మీద ఛార్జెస్ ను రీజనబుల్ ప్రైజెస్ కు తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. అయితే రాఘవ్ చద్దా రైజ్ చేసిన అన్ని పాయింట్స్ సాల్వ్ అవ్వలేదు. అడిగిన అన్ని క్వశ్చన్స్ కి పార్లమెంట్ లో సమాధానం రాలేదు. కానీ కొన్ని ఇష్యూస్ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. అయితే ఈ యాక్షన్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయటం వల్లనే తీసుకుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సొల్యూషన్ వచ్చిందా లేదా అన్నది సెకండరీ, కానీ పాయింట్ రైజ్ చేసే వాయిస్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ని ఒక ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ తన మాటల్లో చెప్తే దాని రియాక్షన్ వేరే ఉంటుంది. అంతేకాదు వీటితో పాటు 10 minutes డెలివరీ సర్వీసెస్, అప్లికేషన్ ఫీజ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, జీడిపి వంటి ఎన్నో విషయాల మీద రాఘవ్ చద్దా పాయింట్స్ రైజ్ చేశారు. రైజ్ చేసిన ప్రతి పాయింట్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ని ఆలోచించేలా చేసింది. ఇలాంటి పొలిటికల్ లీడర్స్ దేశానికి ఎంత అవసరమో మరొకసారి గుర్తు చేసింది. రాఘవ్ చద్దా రైజ్ చేసిన పాయింట్స్ ఏ ఒక్కరి పర్సనల్ ప్రాబ్లమ్సో కాదు, ఇవి నాలా, మీలా, మనలా ఉండే మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరి ప్రాబ్లమ్స్.
రాఘవ్ చద్దా గురించి, ఆయన రైజ్ చేసిన పాయింట్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఒక రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో రైట్ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ కామన్ పీపుల్ దగ్గర నుంచి గవర్నమెంట్ వరకు ఎంతలా పడుతుందో అని తెలియజేసేదే ఈ వీడియో టాపిక్. నేను మీకు అందించిన ఈ ఇన్ఫర్మేషన్ ఏ పాయింట్లో అయినా వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. ఇంకేదైనా స్పెసిఫిక్ టాపిక్ కోసం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని మీద ఖచ్చితంగా ఒక మంచి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. రాఘవ్ చద్దా రీసెంట్గా ఇండియన్ పాలిటిక్స్లో ఈ పేరు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. కామన్ పీపుల్ తరపు నుంచి ఆయన రైజ్ చేసిన కొన్ని పాయింట్స్ పార్లమెంట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ క్వశ్చన్స్ కేవలం గవర్నమెంట్ని మాత్రమే కాదు, కామన్ పీపుల్ని కూడా ఆలోచించేలా చేశాయి. ఈయన తన స్పీచ్లో ఇన్కమ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్, రైట్ టు రీకాల్ ఇలాంటి ఎన్నో పాయింట్స్ మీద తన వాయిస్ని రైజ్ చేశారు. ఆయన చేసిన క్వశ్చన్స్ సోషల్ మీడియాలోనూ దేశం మొత్తం మీద బాగా వైరల్ అవుతున్నాయి. కానీ అతను రైజ్ చేసిన పాయింట్స్ కరెక్టా కాదా, దానికి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది, ఈ పాయింట్స్ మీద ముందు ముందు గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకోబోతుందా లేదా అనే విషయాల మీద ఇప్పటికీ డిబేట్ నడుస్తూనే ఉంది. ఈ వీడియోలో ఈ విషయాలన్నింటి మీద ఉన్న కరెంట్ అప్డేట్స్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎంపీ రాఘవ్ చద్దా గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రాఘవ్ చద్దా ఢిల్లీలో పుట్టారు. ఆయన ఒక
qualified chartered accountant. ఆయన తన CA కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్లో చార్టెడ్ అకౌంటెంట్ కింద పనిచేశారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఆ పార్టీలో యాక్టివ్ మెంబర్గా జాయిన్ అయ్యారు. తర్వాత పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్గా మారి యాక్టివ్ పాలిటిక్స్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత సౌత్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత రాఘవ్ చద్దా చాలా కాంట్రవర్షియల్ టాపిక్ మీద క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్. 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కేవలం 65% ప్రజలు మాత్రమే ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అంటే దీని అర్థం 100 మందిని పరిపాలించే నాయకుడిని కేవలం 65 మంది మాత్రమే ఎన్నుకున్నారు. అంతేకాకుండా ఈ 65% ఓటింగ్లో కూడా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో తెలియదు. ప్రజెంట్ ఇండియన్ ఎలక్షన్స్లో ఏదైనా పార్టీకి మెజారిటీ వస్తే అపోజిషన్ పార్టీలు ఈఎంఐ ట్యాంపరింగ్ అని, ఫేక్ ఓట్స్ వేశారు అని ఎలిగేషన్స్ చేయడం కామన్ అయిపోయింది. హర్యానా, బీహార్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఫ్రాడ్ ఓటింగ్ జరిగింది
మందిని ఏకంగా రాహుల్ గాంధీని ఎలిగేషన్స్ చేశారు. అయితే ఈ ఫేక్ ఓటింగ్ కంట్రోల్ చేయటం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ నుండి ఈవీఎం ఓటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. అయినా కూడా ఓటింగ్ యాక్యురసీ 70% దగ్గర కూడా రావట్లేదు. ఓటింగ్ యాక్యురసీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఈవీఎంకి బదులుగా బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ తీసుకురావాలని రాఘవ్ చద్దా పాయింట్స్ రైజ్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు సరిగ్గా ప్రజలకు అందుతున్నాయో లేదో అని రేషన్ షాపుల్లోనూ యూరియా సప్లైలోనూ పెన్షన్ ఇవ్వటంలోనూ బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టగలిగినప్పుడు దేశ భవిష్యత్తు నిర్ణయించే నాయకుడిని ఎన్నుకోవడం కోసం బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ ఎందుకు తీసుకురాకూడదు? అలా చేస్తే ఫేక్ ఓటింగ్ను నిర్మూలించడమే కాకుండా ప్రజల్లో కూడా జెన్యూన్ ఓటింగ్ సిస్టమ్ అమల్లో ఉంది అనే నమ్మకాన్ని కలిగించగలుగుతామని రాఘవ్ చద్దా పాయింట్స్ రైజ్ చేశారు. క్వశ్చన్ నంబర్ 2, టోల్ ట్యాక్స్. ఇండియాలో మనం కారు కొన్నప్పుడు జిఎస్టి, రోడ్ సేఫ్టీ సెస్, టీసీఎస్, రిజిస్ట్రేషన్ ఫీజ్, రోడ్ ట్యాక్స్ కట్టే బండిని రోడ్డు మీదకు తీసుకొస్తాం. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం రోడ్డు మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లైటింగ్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఈ రోడ్ ట్యాక్స్ మన నుండి కలెక్ట్ చేస్తుంది. కానీ చాలా ప్రాంతాల్లో ఉన్న రోడ్స్కి అసలు మినిమం మెయింటెనెన్స్
కూడా ఉండదు. పైగా మనం ఇన్ని ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా అడిషనల్ గా టోల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ రాఘవ్ చద్దర్ రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్రెడీ రోడ్డు ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? హైవే మీద ఉండే ఈ టోల్ ప్లాజాస్ వల్ల ట్రాఫిక్ పెరిగిపోతుంది, ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఏ వెహికల్ అయినా టోల్ గేట్ దగ్గర 5 నిమిషాల కంటే ఎక్కువసేపు వెయిట్ చేసిన సిచ్యుయేషన్ వస్తే టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా స్ట్రిక్ట్ రూల్ తీసుకురావాలని పాయింట్ రైజ్ చేశారు. దీనికి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ రెస్పాండ్ అయ్యి శాటిలైట్ బేస్డ్ టోలింగ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తామని అనౌన్స్ చేశారు. అంటే కార్లో ఉండే GPS ను ట్రాక్ చేసి కార్ హైవే మీదకి వస్తే ఆటోమేటిక్గా అకౌంట్ నుండి టోల్ ఫీజ్ కట్ చేస్తారు. దీని ద్వారా టోల్ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ ఇంకా సింప్లిఫై అవుతుంది. కానీ టోల్ ఫీజు మాత్రం కట్టి తీరాల్సిందే. క్వశ్చన్ నంబర్ 3, మొబైల్ రీఛార్జ్. ఇండియాలో ఉన్న చాలా టెలికాం కంపెనీస్ మొబైల్ రీఛార్జ్ చేయకపోతే అవుట్గోయింగ్ కాల్స్తో పాటు ఇన్కమింగ్ కాల్స్ కూడా బ్లాక్ చేస్తున్నారు. सर आज मैं प्रीपेड प्लान के जो मोबाइल यूजर्स हैं उनकी ओर से 2 समस्याएं उठाना चाहता हूँ। सर पहली समस्या है कि रिचार्ज खत्म होने के बाद आउटगोइंग के साथ साथ इनकमिंग कॉल का भी बंद होना। सर जब प्रीपेड प्लान एक्सपायर होता है मोबाइल रिचार्ज की
क्वालिटी खत्म होती है तो आपकी आवाज बंद कर दी जाती है। फोन मेरा, सिम कार्ड मेरा, नंबर मेरा, रिचार्ज खत्म होने के बाद आउटगोइंग कॉल बंद होना समझ आता, लेकिन इनकमिंग कॉल बंद होना सरासर मनमानी है। सर, हमारा मोबाइल नंबर आज हमारी डिजिटल पहचान बन चुका है। एसेंशियल कम्युनिकेशन जैसे कि यूपीआई पेमेंट, बैंकिंग, ओटीपी, ट्रेन टिकट, ओटीपी, पैन, आधार ऑथेंटिकेशन, इंटरव्यू का कॉल, हॉस्पिटल का कॉल, माँ बाप का गांव से कॉल, तमाम चीजें इनकमिंग कॉल और इनकमिंग एसएमएस से आती है और वो इसलिए बंद कर दिया जाता है कि इंसान एक रिचार्ज कराना भूल गया। सर, इनकमिंग कॉल बंद करना इज नॉट स्टॉपिंग ऑफ द सर्विस। ये हमारे राइट टू कम्युनिकेशन को स्टॉप करने जैसा है। దీనివల్ల చాలా మంది సామాన్య ప్రజలు సఫర్ అవుతున్నారు. సిమ్ కార్డ్ అండ్ మొబైల్ ఫోన్ మనదైనప్పుడు దానికి వచ్చే కాల్స్ ని ఆపి బలవంతంగా రీఛార్జ్ చేసేలా చేయటం ఒక రాబరీతో సమానమని రాఘవ్ చద్దా పార్లమెంట్లో క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఇలా ఇన్కమింగ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ ఆప్షన్ ఆపడం వల్ల ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి కాల్స్ కానీ బ్యాంక్ ఓటీపీస్ కానీ రాక ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ ఫోర్స్డ్ పాలసీస్ ని ఆపాలని, ఇన్కమింగ్ కాల్స్ అండ్ మెసేజెస్ సిటిజన్స్ యొక్క కమ్యూనికేషన్ రైట్ గా క్రియేట్ చేయాలి. కానీ ఒక పెయిడ్ సర్వీస్ గా మార్చకూడదు.
చేయకూడదని రాఘవ్ చడ్డా డిమాండ్ చేశారు. క్వశ్చన్ నంబర్ 4, రైట్ టు రీకాల్. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ క్వశ్చన్ చాలా పాపులర్ అయింది. ఇండియాలో 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్ లో ఓటు వేసి వాళ్ళ నాయకుల్ని ఎన్నుకునే హక్కు ఉంది. సో ప్రజలు ఎన్నుకునే నాయకుడు వాళ్ళనే 5 ఏళ్ల పాటు రూల్ చేస్తాడు. 5 ఏళ్ళంటే అది చాలా ఎక్కువ టైం. ఒకసారి పొలిటీషియన్ పవర్లోకి వచ్చిన తర్వాత తనని ఎన్నుకున్న ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకపోతే అప్పుడు 5 ఏళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడాలి. అందుకే నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉన్న అదే ప్రజలకి ఆ నాయకుడు సరిగ్గా పని చేయకపోతే దించేసే హక్కు కూడా కల్పిస్తే అప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా భయంతో పాటు బాధ్యతగా పనిచేస్తారు. దీన్నే రైట్ టు రీకాల్ అంటారు. ఈ సిస్టమ్ని ఇప్పటికీ ప్రపంచంలో 24 దేశాలు అమల్లోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు దీన్ని ఇండియాలో కూడా అమలు చేయాలని రాఘవ్ చడ్డా డిమాండ్ చేస్తున్నారు. ఈ రైట్ టు రీకాల్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే కొంతమంది ఎమ్మెల్యే అండ్ ఎంపీలు ఎలక్షన్ టైంలో ఎలా అయినా గెలవాలి అనే ఆలోచనతో ఉన్నవి లేనివి హామీలు ఇచ్చి పవర్లోకి వస్తారు. వాళ్ళ ధీమా ఏంటంటే వన్స్ పవర్లోకి వస్తే నెక్స్ట్ 5 years పాటు వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు అనుకుంటారు. కానీ ప్రజలకు వాళ్ళ పరిపాలన నచ్చకపోయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా అప్పుడు
ప్రజలు పదివే కాలం పూర్తవక ముందే వాళ్ళని దించేస్తారు. ఇదే రైట్ టు రీకాల్ మేజర్ కాన్సెప్ట్. నెక్స్ట్ పాయింట్, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్. ఎయిర్వేస్ అనేది మన దేశంలో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ లాగానే ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. కానీ మన దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ని ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లగ్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్ చేస్తున్నారు. ఫుడ్ అండ్ ఎసెన్షియల్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ ని భారీగా పెంచేసి సామాన్య ప్రజలు ఎవరు కూడా కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా కొనుక్కోలేని సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు. 20 రూపీస్ ఉండే ఒక వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్ లో 100 రూపాయలు ఉంటుంది. 20 రూపీస్ ఉండే టీ 200 రూపీస్ ఉంటుంది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కోసం అయితే చెప్పనవసరం లేదు. ఈ ఫుడ్ ప్రైజెస్ ని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఉడాన్ యాత్రి కెఫేలను తీసుకొచ్చింది. కానీ అవి అన్ని ఎయిర్పోర్ట్లో లేక చాలా మంది ప్రజలు ఈ హై ప్రైజెస్ తో ఇబ్బంది పడుతున్నారు. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎయిర్లైన్ కంపెనీస్ లగేజెస్ కోసం కొంత లిమిట్ ఇస్తాయి. కానీ వాళ్ళు ఇచ్చిన లిమిట్ కంటే 1 కేజీ ఎక్స్ట్రా క్యారీ చేసినా దానికి 500 నుండి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అయితే ఇదే ఎయిర్లైన్ కంపెనీస్ వాళ్ళ ఫ్లైట్స్ డిలే అయినప్పుడు ప్యాసింజర్స్ లాస్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీన్ని అబ్జర్వ్ చేసిన రాఘవ్ చద్దా ఎయిర్పోర్ట్లో ఫుడ్ ప్రైజెస్ తగ్గించాలి,
ఇంకా ఎక్స్ట్రా వెయిట్ మీద చార్జెస్ రీజనబుల్ ప్రైజెస్ తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. అయితే రాఘవ్ చద్దార్ రైస్ చేసిన అన్ని పాయింట్స్ సాల్వ్ అవ్వలేదు. అడిగిన అన్ని క్వశ్చన్స్ కి పార్లమెంట్ లో సమాధానం రాలేదు. కానీ కొన్ని ఇష్యూస్ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. అయితే ఈ యాక్షన్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయటం వలన తీసుకుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సొల్యూషన్ వచ్చిందా లేదా అన్నది సెకండరీ. కానీ పాయింట్ రైస్ చేసే వాయిస్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ని ఒక ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ తన మాటల్లో చెప్తే దాని రియాక్షన్ వేరే ఉంటుంది. అంతేకాదు వీటితో పాటు 10 minutes డెలివరీ సర్వీసెస్, అప్లికేషన్ ఫీజ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, జీడిపి వంటి ఎన్నో విషయాల మీద రాఘవ్ చద్దార్ పాయింట్స్ రైస్ చేశారు. రైస్ చేసిన ప్రతి పాయింట్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ని ఆలోచించేలా చేసింది. ఇలాంటి పొలిటికల్ లీడర్స్ దేశానికి ఎంత అవసరమో మరొకసారి గుర్తు చేసింది. రాఘవ్ చద్దార్ రైస్ చేసిన పాయింట్స్ ఏ ఒక్కరి పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు. ఇవి నాలా మీలా మనలా ఉండే మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరి ప్రాబ్లమ్స్. రాఘవ్ చద్దార్ గురించి ఆయన రైస్ చేసిన పాయింట్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఒక రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో రైట్ క్వశ్చన్ రైస్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ కామన్ పీపుల్ దగ్గర నుంచి
గవర్నమెంట్ వరకు ఎంతలా పడుతుందో అని తెలియజేసేదే ఈ వీడియో టాపిక్. నేను మీకు అందించిన ఈ ఇన్ఫర్మేషన్ ఏ పాయింట్లో అయినా వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. ఇంకేదైనా స్పెసిఫిక్ టాపిక్ కోసం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని మీద ఖచ్చితంగా ఒక మంచి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. రాఘవ్ చద్దా రీసెంట్గా ఇండియన్ పాలిటిక్స్ లో ఈ పేరు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. కామన్ పీపుల్ తరపు నుంచి ఆయన రైజ్ చేసిన కొన్ని పాయింట్స్ పార్లమెంట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ క్వశ్చన్స్ కేవలం గవర్నమెంట్ని మాత్రమే కాదు, కామన్ పీపుల్ని కూడా ఆలోచించేలా చేశాయి. ఈయన తన స్పీచ్లో ఇన్కమ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్, రైట్ టు రీకాల్ ఇలాంటి ఎన్నో పాయింట్స్ మీద తన వాయిస్ని రైజ్ చేశారు. ఆయన చేసిన క్వశ్చన్స్ సోషల్ మీడియాలోనూ దేశం మొత్తం మీద బాగా వైరల్ అవుతున్నాయి. కానీ అతను రైజ్ చేసిన పాయింట్స్ కరెక్టా కాదా, దానికి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది, ఈ పాయింట్స్ మీద ముందు గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకోబోతుందా లేదా అనే విషయాల మీద ఇప్పటికీ డిబేట్ నడుస్తూనే ఉంది. ఈ వీడియోలో ఈ విషయాలన్నింటి మీద ఉన్న
కరెంట్ అప్డేట్స్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎంపీ రాఘవ్ ఛద్దా గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రాఘవ్ ఛద్దా ఢిల్లీలో పుట్టారు. ఆయన ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన తన సిఏ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్లో చార్టెడ్ అకౌంటెంట్ కింద పనిచేశారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఆ పార్టీలో యాక్టివ్ మెంబర్గా జాయిన్ అయ్యారు. తర్వాత పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్గా మారి యాక్టివ్ పాలిటిక్స్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత సౌత్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత రాఘవ్ ఛద్దా చాలా కాంట్రవర్షియల్ టాపిక్ మీద క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్. 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కేవలం 65% ప్రజలు మాత్రమే ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అంటే దీని అర్థం 100 మందిని పరిపాలించే నాయకుడిని కేవలం 65 మంది మాత్రమే ఎన్నుకున్నారు. అంతేకాకుండా ఈ 65% ఓటింగ్లో కూడా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో తెలియదు. ప్రజెంట్ ఇండియన్ ఎలక్షన్స్లో ఏదైనా పార్టీ
పార్టీకి మెజారిటీ వస్తే ఆపోజిషన్ పార్టీలు ఈఎంఐ ట్యాంపరింగ్ అని ఫేక్ ఓట్స్ వేశారు అని ఎలిగేషన్స్ చేయడం కామన్ అయిపోయింది. హర్యానా, బీహార్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఫ్రాడ్ ఓటింగ్ జరిగిందని ఏకంగా రాహుల్ గాంధీని ఎలిగేషన్స్ చేశారు. అయితే ఈ ఫేక్ ఓటింగ్ కంట్రోల్ చేయటం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ నుండి ఈవీఎం ఓటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. అయినా కూడా ఓటింగ్ యాక్యురసీ 70% దగ్గర కూడా రావట్లేదు. ఓటింగ్ యాక్యురసీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఈవీఎంకి బదులుగా బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ తీసుకురావాలని రాఘవ్ చద్దా పాయింట్స్ రైజ్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు సరిగ్గా ప్రజలకు అందుతున్నాయో లేదో అని రేషన్ షాపుల్లోనూ యూరియా సప్లైలోనూ పెన్షన్ ఇవ్వటంలోనూ బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టగలిగినప్పుడు దేశ భవిష్యత్తు నిర్ణయించే నాయకుడిని ఎన్నుకోవడం కోసం బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ ఎందుకు తీసుకురాకూడదు? అలా చేస్తే ఫేక్ ఓటింగ్ను నిర్మూలించడమే కాకుండా ప్రజల్లో కూడా జెన్యూన్ ఓటింగ్ సిస్టమ్ అమల్లో ఉంది అనే నమ్మకాన్ని కలిగించగలుగుతామని రాఘవ్ చద్దా పాయింట్స్ రైజ్ చేశారు. క్వశ్చన్ నంబర్ 2, టోల్ ట్యాక్స్. ఇండియాలో మనం కారు కొన్నప్పుడు జిఎస్టి, రోడ్ సేఫ్టీ సెస్, టీసీఎస్, రిజిస్ట్రేషన్ ఫీజ్, రోడ్ ట్యాక్స్ కట్టే బండిని రోడ్డు మీదకు తీసుకొస్తాం. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం
road maintenance, infrastructure development, lighting and safety services provide చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఈ రోడ్ ట్యాక్స్ మన నుండి కలెక్ట్ చేస్తుంది. కానీ చాలా ప్రాంతాల్లో ఉన్న రోడ్స్కి అసలు మినిమం మెయింటెనెన్స్ కూడా ఉండదు. పైగా మనం ఇన్ని ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా అడిషనల్గా టోల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ రాఘవ్ చద్దర్ రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్రెడీ రోడ్డు ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? హైవే మీద ఉండే ఈ టోల్ ప్లాజాస్ వల్ల ట్రాఫిక్ పెరిగిపోతుంది, ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఏ వెహికల్ అయినా టోల్ గేట్ దగ్గర 5 నిమిషాల కంటే ఎక్కువసేపు వెయిట్ చేసిన సిచ్యుయేషన్ వస్తే టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా స్ట్రిక్ట్ రూల్ తీసుకురావాలని పాయింట్ రైజ్ చేశారు. దీనికి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ రెస్పాండ్ అయ్యి satellite based tolling system ని ఇంట్రడ్యూస్ చేస్తామని అనౌన్స్ చేశారు. అంటే కార్లో ఉండే GPS ను ట్రాక్ చేసి కార్ హైవే మీదకి వస్తే ఆటోమేటిక్గా అకౌంట్ నుండి టోల్ ఫీజ్ కట్ చేస్తారు. దీని ద్వారా టోల్ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ ఇంకా సింప్లిఫై అవుతుంది. కానీ టోల్ ఫీజ్ మాత్రం కట్టి తీరాల్సిందే. క్వశ్చన్ నంబర్ 3, మొబైల్ రీఛార్జ్. ఇండియాలో ఉన్న చాలా టెలికాం కంపెనీస్ మొబైల్ రీఛార్జ్ చేయకపోతే అవుట్గోయింగ్ కాల్స్తో పాటు ఇన్కమింగ్ కాల్స్ కూడా బ్లాక్ చేస్తున్నారు. सर आज मैं प्रीपेड प्लान के जो
समस्याएं उठाना चाहता हूँ। सर, पहली समस्या है कि रिचार्ज खत्म होने के बाद आउटगोइंग के साथ साथ इनकमिंग कॉल का भी बंद होना। सर, जब प्रीपेड प्लान एक्सपायर होता है, मोबाइल रिचार्ज की वैलिडिटी खत्म होती है, तो आपकी आवाज बंद कर दी जाती है। फोन मेरा, सिम कार्ड मेरा, नंबर मेरा, रिचार्ज खत्म होने के बाद आउटगोइंग कॉल बंद होना समझ आता, लेकिन इनकमिंग कॉल बंद होना सरासर मनमानी है। सर, हमारा मोबाइल नंबर आज हमारी डिजिटल पहचान बन चुका है। एसेंशियल कम्युनिकेशन जैसे कि यूपीआई पेमेंट, बैंकिंग, ओटीपी, ट्रेन टिकट, ओटीपी, पैन, आधार ऑथेंटिकेशन, इंटरव्यू का कॉल, हॉस्पिटल का कॉल, माँ बाप का गांव से कॉल, तमाम चीजें इनकमिंग कॉल और इनकमिंग एसएमएस से आती है, और वो इसलिए बंद कर दिया जाता है कि इंसान एक रिचार्ज कराना भूल गया। सर, इनकमिंग कॉल बंद करना इज नॉट स्टॉपिंग ऑफ द सर्विस। ये हमारे राइट टू कम्युनिकेशन को स्टॉप करने जैसा है। దీనివల్ల చాలా మంది సామాన్య ప్రజలు సఫర్ అవుతున్నారు. సిమ్ కార్డ్ అండ్ మొబైల్ ఫోన్ మనదైనప్పుడు దానికి వచ్చే కాల్స్ని ఆపి బలవంతంగా రీఛార్జ్ చేసేలా చేయటం ఒక రాబరీతో సమానమని రాఘవ్ చద్దా పార్లమెంట్లో క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఇలా ఇన్కమింగ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ ఆప్షన్ ఆపడం వల్ల ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి కాల్స్ కానీ బ్యాంక్ ఓటీపీస్ కానీ రాక ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు.
సో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ ఫోర్స్డ్ పాలసీస్ని ఆపాలని incoming calls and messages citizens యొక్క కమ్యూనికేషన్ రైట్గా క్రియేట్ చేయాలి, కానీ ఒక పెయిడ్ సర్వీస్గా మార్చకూడదని రాఘవ్ చడ్డా డిమాండ్ చేశారు. క్వశ్చన్ నంబర్ 4, రైట్ టు రీకాల్. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ క్వశ్చన్ చాలా పాపులర్ అయింది. ఇండియాలో 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్లో ఓటు వేసి వాళ్ళ నాయకుల్ని ఎన్నుకునే హక్కు ఉంది. సో ప్రజలు ఎన్నుకునే నాయకుడు వాళ్ళనే 5 ఏళ్ల పాటు రూల్ చేస్తాడు. 5 ఏళ్ళంటే అది చాలా ఎక్కువ టైం. ఒకసారి పొలిటీషియన్ పవర్లోకి వచ్చిన తర్వాత తనని ఎన్నుకున్న ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకపోతే అప్పుడు 5 ఏళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడాలి. అందుకే నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉన్న అదే ప్రజలకి ఆ నాయకుడు సరిగ్గా పని చేయకపోతే దించేసే హక్కు కూడా కల్పిస్తే అప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా భయంతో పాటు బాధ్యతగా పనిచేస్తారు. దీన్నే రైట్ టు రీకాల్ అంటారు. ఈ సిస్టమ్ని ఇప్పటికీ ప్రపంచంలో 24 దేశాలు అమలులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు దీన్ని ఇండియాలో కూడా అమలు చేయాలని రాఘవ్ చడ్డా డిమాండ్ చేస్తున్నారు. ఈ రైట్ టు రీకాల్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, కొంతమంది ఎమ్మెల్యే అండ్ ఎంపీలు ఎలక్షన్ టైంలో ఎలా అయినా గెలవాలి అనే ఆలోచనతో ఉన్నవి లేనివి హామీలు ఇచ్చి పవర్లోకి వస్తారు.
వాళ్ళ ధీమా ఏంటంటే వన్స్ పవర్లోకి వస్తే నెక్స్ట్ 5 years పాటు వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు అనుకుంటారు. కానీ ప్రజలకు వాళ్ళ పరిపాలన నచ్చకపోయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా అప్పుడు ప్రజలు 10 కాలం పూర్తవకముందే వాళ్ళని దించేస్తారు. ఇదే రైట్ టు రీకాల్ మేజర్ కాన్సెప్ట్. నెక్స్ట్ పాయింట్ ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్. ఎయిర్వేస్ అనేది మన దేశంలో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ లాగానే ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. కానీ మన దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ని ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లగ్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్ చేస్తున్నారు. ఫుడ్ అండ్ ఎసెన్షియల్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ ని భారీగా పెంచేసి సామాన్య ప్రజలు ఎవరు కూడా కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా కొనుక్కోలేని సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు. 20 రూపీస్ ఉండే ఒక వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్ లో 100 రూపాయలు ఉంటుంది. 20 రూపీస్ ఉండే టీ 200 రూపీస్ ఉంటుంది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కోసం అయితే చెప్పనవసరం లేదు. ఈ ఫుడ్ ప్రైజెస్ ని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఉడాన్ యాత్రి కేఫేలను తీసుకొచ్చింది. కానీ అవి అన్ని ఎయిర్పోర్ట్లో లేక చాలా మంది ప్రజలు ఈ హై ప్రైజెస్ తో ఇబ్బంది పడుతున్నారు. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎయిర్లైన్ కంపెనీస్ లగేజెస్ కోసం కొంత లిమిట్ ఇస్తాయి. కానీ వాళ్ళు ఇచ్చిన లిమిట్ కంటే 1 కేజీ ఎక్స్ట్రా క్యారీ చేసినా దానికి 500 నుండి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అయితే ఇదే ఎయిర్లైన్ కంపెనీస్
వాళ్ళ ఫ్లైట్స్ డిలే అయినప్పుడు ప్యాసింజర్స్ లాస్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీన్ని అబ్జర్వ్ చేసిన రాఘవ్ చద్దా ఎయిర్పోర్ట్లో ఫుడ్ ప్రైజెస్ తగ్గించాలి, ఇంకా ఎక్స్ట్రా వెయిట్ మీద చార్జెస్ రీజనబుల్ ప్రైజెస్ తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. అయితే రాఘవ్ చద్దా రైస్ చేసిన అన్ని పాయింట్స్ సాల్వ్ అవ్వలేదు. అడిగిన అన్ని క్వశ్చన్స్ కి పార్లమెంట్లో సమాధానం రాలేదు. కానీ కొన్ని ఇష్యూస్ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. అయితే ఈ యాక్షన్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయటం వలన తీసుకుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సొల్యూషన్ వచ్చిందా లేదా అన్నది సెకండరీ. కానీ పాయింట్ రైస్ చేసే వాయిస్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఒక ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ తన మాటల్లో చెప్తే దాని రియాక్షన్ వేరే ఉంటుంది. అంతేకాదు వీటితో పాటు 10 minutes డెలివరీ సర్వీసెస్, application fees for government jobs, unemployment, inflation, GDP వంటి ఎన్నో విషయాల మీద రాఘవ్ చద్దా పాయింట్స్ రైస్ చేశారు. రైస్ చేసిన ప్రతి పాయింట్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ని ఆలోచించేలా చేసింది. ఇలాంటి పొలిటికల్ లీడర్స్ దేశానికి ఎంత అవసరమో మరొకసారి గుర్తు